ఇవాళ పొద్దుగాల నా బిడ్డ లేచి ఇవాళ ఏంటి అంటే యాక్చువల్‌గా వింటర్ టైమింగ్స్ అనమాట. ఇక్కడ సమ్మర్ టైమింగ్స్ వేరే ఉంటాయి. వింటర్ టైమింగ్స్ వేరే ఉంటాయి. ఇప్పుడేంటంటే ఇంతకుముందు 7:20కెళ్ళేది బస్సు. ఇప్పుడైతే 7:20కి వస్తదనమాట. ఎందుకంటే చలి రోజు రోజుకి పెరుగుతా ఉంది. మీరు గమనించినట్టయితే నా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది. మొక్కు మొత్తం పట్టేసిందనమాట. గొంతు చాలా నొప్పెడుతుంది. ఒకలాగా ఇంకా జ్వరం సింటమ్స్ అయితే భలే కనిపిస్తున్నాయి నాకైతే. సో, అలా ఉంటుంది. ఇంక పొద్దుగాలనే నా బిడ్డ అయితే నా గాలి తీసేసిందనమాట కిచెన్‌లోకొచ్చి. సో, ఇంక పాలు తాగడానికి లేపాను. ఇంక వచ్చేసి మళ్ళీ "ఇవాళ ఏం టిఫిన్ చేస్తున్నావు మమ్మీ" అని అడిగింది నా బిడ్డ నన్ను. "మమ్మ ఇవాళ నేనైతే దోస చేస్తున్నాను మా" అని చెప్తే, ఇంక నా బిడ్డ అయితే "ఏంది మమ్మీ నువ్వైతే రోజు దోస, ఇడ్లీ, బోండం, వడ గివ్వే అంటావేంది మమ్మీ ఏమన్నా స్పెషల్‌గా చేసి పెట్టొచ్చు కదా నాకు ఇట్లా సాస్‌తోని తినేలాగా మంచిగా ఏమైనా చేసి పెట్టొచ్చు కదా మమ్మీ. మా ఫ్రెండ్స్ అయితే చాలా వెరైటీస్ తెచ్చుకుంటున్నారు. నువ్వేమో రోజు ఇవే పంపిస్తావు" అనేసంది నా పెద్ద కూతురు. అయ్య బాబోయ్! ఏమ్మా మరి ఇంతకీ స్పెషల్స్ అంటున్నావు. మీ ఫ్రెండ్స్ ఏం స్పెషల్స్ తెచ్చుకుంటున్నారు బిడ్డా అని అడిగాను నేనైతే నా బిడ్డని. సో, ఇంగ తనంది గదా! మా అమ్మ నువ్వు చక్కగా పోహ గానీ, లేదంటే ఉప్మా గానీ, లేదంటే ఇంకా సాస్‌తో తినేలాగా ఏమైనా క్రంచీగా ఏమైనా చేసి పెట్టొచ్చు గదా మమ్మీ అనేసి అడిగింది. సరే బిడ్డ ఇంగ ఇవాల్టికైతే ఇవి వేసేసినా గదా! ఆల్రెడీ అయిపోయింది. టైం గూడా లేదు. సో, ఇవాళ ఒక్కరోజు తీసుకెళ్ళు. ఇంగ రేపటి నుంచి స్పెషల్‌గా ఏమైనా చేయడానికి నేను ట్రై చేస్తానని చెప్పాను. చూసారా వేలడంత లేదు. నేను గాక మొన్న పుట్టిన దాన్నే అది ఇది అనేసి అంటుంది. నాకసలే వంటలు చాలా తక్కువ వస్తాయిరా దేవుడా అని నేను ఏడుస్తుంటే, ఇంక నా బిడ్డకేమో స్పెషల్స్ కావాలంట. అయినా తప్పదు నేర్చుకోవాలి. నేర్చుకొని వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా వాళ్ళు కడుపు నిండా తినేలాగానైతే చేయాలి కదా! తప్పదు. సో, ఇంగ రేపటి నుంచి ట్రై చేస్తాను నేను గూడా. ఇంతకీ ఇవాళ ఏంటంటే నేనైతే గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాననమాట. ఇంతకీ షుగర్ పేషెంట్స్‌కైనా మనకైనా గోధుమ రవ్వ ఉప్మా, సేమియా ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా ఇందులో ఏది మంచిది అనంటే గోధుమ రవ్వ ఉప్మా అయితే చాలా మంచిదంట అండి. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందంట. గోధుమ రవ్వని తీసుకోవడం వల్ల ఇవనేది మనకి షుగర్ లెవెల్స్ అనేవి త్వరగా పెంచకుండా తోడ్పడుతుందంట. అండ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందంట. మనం ఒక 100 గ్రామ్స్ గోధుమ రవ్వని ఉడకబెడితే అందులో మనకి ఒక 28 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్, ఒక 5 గ్రామ్స్ అట్లా ప్రోటీన్స్ అయితే మన బాడీకి అందుతాయంట. వీటితో పాటుగా కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మినరల్స్ కూడా మన బాడీకి అయితే అందుతాయంట. సో, మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి.